ఏకే న్యూస్ కి స్వాగతం. దుద్దిల కుటుంబంపై అసత్య ఆరోపణ మానుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు పైన అసత్య ఆరోపణ చేస్తే మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఇంటిని ముట్టడిస్తామని మంతని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎరకల ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ల నాగరాజు ధ్వజమెత్తారు. గురువారం మంతని పట్టణం ప్రెస్ క్లబ్ లో వారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మాజీ శాసనసభ సభ్యులు పుట్ట మధుకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు మంతని నియోజకవర్గానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని, వారి విగ్రహాన్ని నెలకొల్పితే తప్పేంటని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్ బాబు మంత్రి నియోజకవర్గంలో బహుళజాతి కంపెనీలను తీసుకొచ్చి ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తూ ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఊదిరి శంకర్, నాగుల రాజయ్య, కొమ్ము సమ్మయ్య, ఆరెల్లి కిరణ్, జనగామ సడవలి రాంపల్లి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారం. ప్రెస్ మిత్రులు మీద కానీ, పత్రికల మీద కానీ, మీడియా సంస్థల మీద మాకు అపారమైన గౌరవం ఉంది మా కాంగ్రెస్ పార్టీకి. ఏ విధంగా అంటే ఏ విషయాలైనా కూడా నిజం లోపలికి తీసుకుపోయే విధంగా ప్రెస్ మిత్రులు కృషి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా మేము మాట్లాడిన విషయాలు యథావిధిగా ప్రజలకు తెలియజేస్తారని తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్నటి రోజున మంత్రి నియోజకవర్గం లోపల, మా మంత్రి మండలం లోపల గీట్ల జనార్దన్ రెడ్డి గారి 86వ జయంతి సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ గారు పుట్టమధు అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్నటి రోజున సందర్భం వేరు, ఆయన అక్కడ జరిగే సందర్భం వేరు, మాట్లాడే విధానం వేరు. అయ్యా, నేను అడుగుతున్నా నిన్ను, గీట్ల జనార్దన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు, చాలా రకమైన సంబంధాలు ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీకి చాలాసార్లు సపోర్ట్ చేసిండు. కాంగ్రెస్ పార్టీలో శ్రీపాదరావు గారి వెంట నడిచిండు. ఆయనకు శ్రీపాదరావు గారికి సంబంధాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మీరు మాట్లాడిన విధంగా నేను కూడా మీ రక్త సంబంధం నుంచి వచ్చిన, మీరు చేసుకున్న మీ భార్య పుట్ట శైలజ గారు మా అక్క అవుతుంది, నాకు కూడా రక్త సంబంధం. అదే రక్త సంబంధం నుంచి నేను నిన్ను క్వశ్చన్ అడుగుతున్నా, గీట్ల జనార్దన్ రెడ్డి గారికి మా ఫ్యామిలీకి సంబంధాలు లేవా? మా సొంత పెద్దనాన్నైన ఐలి రాజయ్య గారు, ఆయన ఇద్దరు క్లాస్మేట్లు. వాళ్ళు, గీట్ల జనార్దన్ రెడ్డి గారు మా ఇంట్లో చాలాసార్లు భోజనాలు చేయడం జరిగింది. అటువంటి వ్యక్తికి ఏం సంబంధాలు లేవు? ఆయన బీసీ వాళ్ళను, అణగారిన వాళ్ళను మీద పోరాటం చేసిండు, ఒక బ్రాహ్మణిజం మీదనే పోరాటం చేసిండని మీరు చిత్రీకరించడం మాత్రం ఇది తప్పు. బ్రాహ్మణిజం నీ మీద తిరగబడితే మాత్రం నువ్వు తట్టుకోలేవు. నీ కొడుకు పెళ్లి చేస్తే, నీ బిడ్డ పెళ్లి చేస్తే, నువ్వు గుడికి పోతే బ్రాహ్మణులు కావాలి. నువ్వు బ్రాహ్మణిజం మీద చాలాసార్లు మాట్లాడుతున్నావు. బ్రాహ్మణిజం మీద మాట్లాడేది అనవసరంగా మాట్లాడి వాళ్ళను కోపానికి గురి అయితే మాత్రం వాళ్ళు శపిస్తే నువ్వు ఇంకా పాతాళ లోకానికి పోతావు. బ్రాహ్మణులు దేవుని తర్వాత దేవుళ్ళు. ఆ విధం అనేది ప్రజలందరికీ తెలుసు. ఇంకో విధం, గుల్కోటి శ్రీరాముల గురించి మాట్లాడి, గుల్కోటి శ్రీరాముల గురించి కూడా గంగపురి వాసులు వాళ్ళ మీద మాకు అభిమానం ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఉన్నది. ప్రతి దాని మీద మాకు, ప్రతి వ్యక్తి మీద మేము ఫస్ట్ గౌరవిస్తాం, పాదాభివందనం చేస్తాం. చరిత్రకారులు కానీ మీరు పెట్టిన విగ్రహాలు అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ట్యాంక్ బండి మీద విగ్రహాలు పెట్టలేదా? విగ్రహాలు పెట్టిన మహనీయులు చాలామంది ఉన్నారు. విగ్రహాల మీద పూజించబడే మహనీయులను వాళ్ళందరికీ మా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న చివరి కార్యకర్త, మా కాంగ్రెస్ కార్యకర్త అపారమైన గౌరవం ఉన్నది. అపారమైన వాళ్ళ సేవలను ప్రతిసారి జయంతి కానీ వర్ధంతి రోజులు వాళ్ళ మేము దండలేస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. వాళ్ళ మీద గౌరవం అనేది ఉన్నది. అనేక విషయాలు మీరు విగ్రహాల మీద మాట్లాడడం తగదు. మీరు విగ్రహాలు మంత్రిలో పెట్టారు, ఏ విధంగా పెట్టారు, ఎందుకు పెట్టారు అన్నది కూడా మీ సొంత లాభం కొరకు పెట్టారు. మీరు సొంత లాభం ఆశించి విగ్రహాలు పెట్టారు. అయినా మేము గౌరవిస్తాను, మహనీయులను గౌరవిస్తాను. మహనీయుల పట్ల మా కాంగ్రెస్ పార్టీకి అనేకమైన అది ప్రేమ, వాళ్ళ చరిత్ర అనేది కొని. మధు గారు నిన్న ఉష్క, మట్టి, బియ్యం ఇవన్నిటి మీద మీరు మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో, ఉష్క విషయంలో మీరు అధికారులను సంప్రదించవచ్చు, పోలీసు వ్యవస్థను సంప్రదించవచ్చు. ముఖ్యంగా ఉష్క మీద కానీ, మొన్న తీసిన మట్టి మీద కానీ మీరు కోర్టును ఆశ్రయించవచ్చండి. మేము మట్టి మీద సంపాదించారు అని మొన్న 7 నెలలు వచ్చిన తర్వాత గూగుల్ పెట్టడం కాదు.
మీరు 10 సంవత్సరాలు ఈ మంత్రి నియోజకవర్గాన్ని ఏ విధంగానైతే మీరు లూటీ చేసిరో ఆ లూటీ వ్యవస్థ లోపల ప్రజలందరినీ నిన్ను గమనించి నీ ఓటమికి కారణమైరు. ప్రజలు నువ్వు చేసే ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. అనవసరమైన విషయాలను మీరు ముందటేసుకొని ప్రతి విషయంలో ఇబ్బంది పెట్టడం ఇది తగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకు గుర్తుంచుకో మధు గారు, అయితే నువ్వు కేసీఆర్ గారి దగ్గర నువ్వు పనిచేస్తూ ఉంటే నువ్వు బానిస అవుతావా? నేను ఆ రోజు నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు నైతికంగా నువ్వు రాజీనామా చేయాలని చెప్తే నువ్వు శైలజ ఇద్దరు పోయి రాజీనామా చేస్తా అని చెప్పేసి నువ్వు పోతే మీ మాజీ సీఎం కేసీఆర్ గారి దగ్గర పోతే మా మాజీ సీఎం గారు రాజీనామా చేయగానే వారించండి అని చెప్పేసి పేపర్ ప్రకటించినావు. అంటే నువ్వు బానిసవేనా? అది బానిస తత్వమేనా? నువ్వు అక్కడ బానిసమైతే మేము ఇక్కడ ప్రజాసేవకులం, ప్రజలకు సేవ చేయడం లోపల మేము ముందుంటాం. ఏ విధమైన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏ విధమైన ఉంటావు. నిన్న రామగిరి విషయం మాట్లాడారు మీరు. రామగిరి విషయంలో మా యూత్ ప్రెసిడెంట్ గారిని ఇవాళ జైలు ఉన్నాడండి. నేను తప్పు చేసినా తప్పే, మా కాంగ్రెస్ పార్టీల చివరి కార్యకర్త ఎవరు తప్పు చేసినా తప్పే. చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. మేము పద్ధతి ప్రకారంగా ఉంటున్నామండి. ఏ విషయంలో కూడా మేము తప్పు చేయలేదు. ఏ విధమైన చట్టానికి లోబడి తప్పు చేస్తేనే చట్టం అనేది అది శిక్షిస్తుంది. మీరు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ మాట్లాడిన మా ప్రెసిడెంట్ గారు ఈరోజు జైల్లో ఉన్నారు. ఆయన తప్పు చేసిండు, జైల్లో ఉన్నారు. దానికి శ్రీధర్ బాబుకు సీన్ బాబుకి ఏం సంబంధం అండి? ప్రతిదీ శ్రీధర్ బాబుకు సీన్ బాబుకు సంబంధం అని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు రోడ్డు మీద వామన్ రావును వాళ్ళ భార్యను చంపినప్పుడు లేని ఆడబిడ్డ ఈ రోజు ఎట్లా గుర్తుకొస్తుందండి మీకు? ఆ రోజు ఎందుకు నువ్వు రోడ్డు మీద ఖండించలేదు? ఈ రోజు ఎందుకు ఖండిస్తారు అంటే నువ్వు చేస్తే మంచి, మేము చేస్తే వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం, నువ్వు చేస్తే సంసారం. ఈ విధంగా మాట్లాడద్దు. ఇంకొకటి ఓడేడు బ్రిడ్జి గురించి మాట్లాడి, ఓడేడు బ్రిడ్జి అనేది మీకు ఆ రోజే చెప్పినాం. ఆ రోజు చెప్పిన దాన్ని కూడా మళ్ళీ మీరు ఏదో విధంగా మాట్లాడుతున్నారు. మీ హయాంలో కట్టిన బ్రిడ్జి మీ హయాంలోనే ఊలుతూ ఉన్నది. అది అన్ని రోజులు గాడుపు కూలేదాన్ని మీరు కట్టించి కమిషన్లు తీసుకొని ముందుకు తీసుకొచ్చిన విషయం లోపల మళ్ళీ మీరు మతి భ్రమించి మళ్ళీ మాట్లాడుతున్నారు. మేము అదే రోజు చెప్పినాం మీకు ఏమని, మీ హయాం లోపల నాణ్యత లేకుండా కట్టింది కాబట్టి అది కూలింది అని చెప్పినాం. మళ్ళీ అదొక ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు. మీరు అభివృద్ధి ప్రశ్నిస్తూ ఉన్నారు అన్న. ఏ అభివృద్ధి ప్రశ్నించారండి మీరు అభివృద్ధి ప్రశ్నిస్తే నా మీద దాడి చేస్తారు. నిన్ను ఏ విధంగా దాడి చేశారు? ఏ విధంగా దాడి చేయలేదు. నా కులం అంటున్నావు, నీ కులం అనేది కాదు. అక్కడ మున్నూరు కాపు కులం నా వెనుక ఉన్నారు. మున్నూరు కాపు అందరు నాకు కూడా సపోర్ట్ చేస్తారు. మున్నూరు కాపు బిడ్డలు నేను కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తినే. నాకు సార్ పదవి అనేది ఒక పదవి ఇచ్చిండు. మేము బానిసలం కాదు, మేము ప్రజా సేవ చేయడానికే ఇక్కడ ఉన్నాం. మంత్రి గడ్డ మీద ఉన్నాం, మంత్రి గడ్డ మీద పుట్టినాం, మంత్రి గడ్డ ప్రజలకు సేవ చేయడంలో ముందుంటాం. కాబట్టి మధు గారు ఖబర్దార్, నువ్వు కులాన్ని అడ్డు పెట్టుకొని బ్రాహ్మణిజాన్ని కించపరచుడు ఈ విధంగా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. నీకు ఇప్పటికే చెప్పినాం, చాలాసార్లు పలుమార్లు హెచ్చరించడం, అయినా మీరు పద్ధతి మార్చుకుంటలేరు. మీరు ఉనికి కోల్పోతుందని చెప్పేసి వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం, శ్రీపదరావు అనడం, శ్రీపదరావు చనిపోయిన ఆయన గురించి మాట్లాడడం ఏంటండి? నువ్వు విగ్రహాలు అంటున్నావు. నువ్వు ఇక్కడ మంత్రిలో విగ్రహం ఫస్ట్ నువ్వు శ్రీపదరావు శిష్యునివి. శ్రీపదరావు శిష్యుని దగ్గర నుంచి వెళ్ళి శ్రీధర్ బాబు దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడ మంత్రిని విగ్రహం పెట్టిన దాంట్లో నేను కూడా ఉన్నా. మంత్రిని శ్రీపదరావు గారి విగ్రహం పెట్టినాం, మన ఇద్దరం కలిసి ఇక్కడ విగ్రహం పెట్టినాం. అప్పుడు ఆ రోజే శ్రీధర్ బాబు గారు మా నాయకుడు అన్నారు ఏమని, మధు ఇక్కడ వద్దే, ఇక్కడ విగ్రహం వద్దు అని చెప్పి వారించిండు. అది గుర్తు చేసుకో. అయినా నువ్వే ఇక్కడ ఖచ్చితంగా విగ్రహం ఉండే అని చెప్పిన అనే వ్యక్తివి. నీకు ఏదో కమిషన్ల విధంలో ఇద్దరి మధ్య తగాదాలు వచ్చి ఇప్పుడు నువ్వు అనవసరమైన శ్రీపదరావు మీద రాద్ధాంతం చేసుడు ఇదంతా మాత్రం తగదు. వ్యక్తిగత చూషణ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. మంతని నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నిన్నటి రోజున పెద్దపల్లి జెడ్పీ మాజీ చైర్మన్ కేసీఆర్ కుటుంబ బానిస అయినటువంటి పుట్ట మధుకర్ మాట్లాడుతూ, వారు 1000 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినట్టు ఆయన ఈ మంతిని ప్రాంతంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి, హత్యలకు, రౌడీయిజానికి పాల్పడి ఆయన ఇవాళ హైదరాబాద్లో మాట్లాడుతూ నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, శ్రీపదరావు గారి విగ్రహాన్ని మాదేపూర్లో ఎందుకు పెట్టిందని ఆయన అడుగుతూ ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాం, శ్రీపదరావు గారు ఈ మంత్రి ప్రాంతానికి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఈ మంత్రి నియోజకవర్గానికి వారు ఎంతగానో సేవలు అందించడం జరిగింది. శ్రీపదరావు గారు మారుమూల ప్రాంతాలకి రోడ్లు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ అందించినటువంటి వ్యక్తి. రైతులకు సబ్ స్టేషన్లు, రుణాలు ఇప్పించి రైతులను ఆదుకున్నటువంటి
మహనీయుడు శ్రీపదరావు గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు మంచి విద్యను అందించాలి, ఉపాధి కల్పించాలని కలలు కన్నటువంటి మహనీయుడు శ్రీపదరావు గారు. ఇతర రాష్ట్రాల వారు శ్రీపదరావు గారిని కొనియాడుతూ ఉంటే ఈ పుట్ట మధుకరు శ్రీపదరావు గారిని విమర్శించడం సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నీకు రాజకీయ భిక్ష పెట్టిందే శ్రీపదరావు గారు. నువ్వు రాజకీయ ప్రమాణం చేస్తూ దైవ సమానులైన శ్రీపదరావు గారని మీరు ఆ రోజు సంబోధించడం జరిగింది. ఈరోజు నీ స్వార్థ రాజకీయాల కోసం ఊసర వెళ్ళిలా శ్రీపదరావు గారి మీద ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఇంకా మాట్లాడుతూ శ్రీధర్ బాబు గారు అందంగా ఉంటాడు, ఐస్ గడ్డలతోటి హత్యలు చేసే వ్యక్తి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఐస్ గడ్డలతోటి హత్యలు చేసుడు అనేది మేమైతే ఇక్కడ వినలే చూడలేదు. కొబ్బరికాయ కత్తులతోటి మాత్రం హత్యలు చేసింది మాత్రం మేము చూసినాం. ఈ మంత్రి ప్రాంతానికి కానీ ఈ రాష్ట్రానికి మొత్తం తెలుసు కొబ్బరికాయ కత్తులతోటి హత్యలు చేయించింది ఎవరు. గట్టు వామనరావు చనిపోయే క్రమంలో మరణ వాంగ్మూలం ఏమిచ్చిండు, ఇది పుట్ట మధుకరు చేయించినటువంటి హత్య అని వామనరావు గారు చనిపోతూ మరణ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. నువ్వు ఆ కేసులో విచారణకు భయపడి పారిపోయి దాక్కున్న హంతకునివి నువ్వు ఇలా మా నాయకుల మీద విమర్శలు చేయడం సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ అనేక బహుళజాతి కంపెనీలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో నెలకొల్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపాధి కల్పించాలని వారు నిత్యం కృషి చేస్తూ ఉన్నాడు. ఇంకోటి ఫోటో చూపించి శ్రీను బాబు గారు ఫోర్స్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. శ్రీను బాబు గారు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనే క్రమంలో అక్కడ ఫోర్స్ ఉంటే వాళ్ళతో కలిసి మాట్లాడడం జరిగింది. ఆ ఫోటోను చూపించి ఫోర్స్ను పెట్టుకొని తిరుగుతూ ఉండని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. శ్రీనుబాబు గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు హాస్పిటల్ విషయంలో కానీ ఉపాధి విషయంలో కానీ నిరంతరం తిరుగుతూ వారి కష్ట సుఖాలను పరిష్కరిస్తున్నటువంటి వ్యక్తి శ్రీనుబాబు గారు. నువ్వు ఆయన చేస్తున్నటువంటి సేవలను గుర్తించకుండా నువ్వు ఆరోపణలు చేస్తూ ఉన్నావు. ఈ మంత్రి నియోజకవర్గ ప్రజలందరూ చూస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకో ఫోటో చూపిస్తూ రామగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరినో అది చేసిండు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. రామగిరి మండలం ఖచ్చితంగా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది, ఖచ్చితంగా శిక్షిస్తూ ఉన్నది. నువ్వు ఎవరైతే పేరు చెప్పినావో ఆ వ్యక్తి ఈరోజు జైల్లో ఉన్నాడు. నువ్వేం మాట్లాడుతా ఉన్నావు? ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీసులో ఉన్నాడు, వారు ప్రొటెక్షన్ ఇస్తా అన్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉన్నాడని నిరూపించు, లేదంటే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నావు? మదిరి ఎమ్మెల్యే రావాలి ఇక్కడికి, మదిరి ఎమ్మెల్యే వచ్చి ఈ ప్రాంతంలో పర్యటించాలని మాట్లాడుతూ ఉన్నావు. మదిరి ఎమ్మెల్యే మధుర ఎమ్మెల్యే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంతానికి ఖచ్చితంగా వస్తారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమ శంకుస్థాపనలో కానీ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో కానీ వారు ఖచ్చితంగా పాల్గొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నువ్వు ఇంకొకసారి శ్రీధర్ బాబు గారి పైన కానీ శ్రీపదరావు గారి పైన కానీ శ్రీను బాబు గారి పైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే బిడ్డ ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ నిన్ను వెంటబడుతుంది, నిన్ను తరిమి కొడతాం బిడ్డ అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రాంత అభివృద్ధి పైన కానీ మేము చేస్తున్నటువంటి అభివృద్ధికి సహకరించు. అంతేగాని నువ్వు కేవలం 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్క కాలేజీ అయినా తీసుకొచ్చినావా? రామగిరి మండలం అయింది, రామగిరికి ఒక జూనియర్ కళాశాల తీసుకొచ్చినావా? ఏ పని చేయకుండా ఏ అభివృద్ధి చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇసుక నమ్ముకున్నావు, ఇక్కడ ఉన్నటువంటి మట్టి నమ్ముకున్నావు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద అనేక తప్పుడు కేసులు పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినావు. నువ్వు అక్రమంగా సంపాదించుకొని కోట్లు కూడా కట్టుకొని ఇవాళ నీతులు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు ఈ ప్రాంతంలో నమ్మే వ్యక్తులు ఎవరు లేరు. నీ రాజకీయ జీవితం అయిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ గిట్లా మా నాయకుల మీద ఆరోపణలు చేస్తే బిడ్డ యూత్ కాంగ్రెస్ నీ వెంటబడుతుంది, మేము కార్యాచరణ తీసుకుంటాం, నీ ఇంటిని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే మతిభ్రమించిన మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అనే వ్యక్తి ఆయన కాలజ్ఞానం తప్పి విచ్చలవిడిగా ఆయనకు తోచిన విధంగా మంత్రిలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు, ధర్నాలు, చౌరస్తాలలో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరి ఇప్పుడు అధికారం పోయింది,
అన్నీ పోయినాయి. ఇక్కడ మంత్రిని ప్రజలు నన్ను తరిమి కొడతారు. నేను ఇక్కడ ఉంటే నా పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని హైదరాబాద్ పోయి ఆయన హైదరాబాద్ వాళ్ళ పార్టీ భవన్లో ఇక ఆయనకు తోచిన విధంగా ఆయన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఆ వ్యాఖ్యలను మేము ఖండించాలా, తిరిగి మాట్లాడాలా, కౌంటర్ ఇవ్వాలా, అది ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థమైతే మేము ఆ విధంగా ఆ భాషలో మీకు వివరిస్తామని పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. ముందుగా పాత్రికేయ మిత్రులను, మీడియా మిత్రుల మీద ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను యూత్ కాంగ్రెస్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే నువ్వు అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు చేసిన ప్రతి ఒక్క దాన్ని తీసుకెళ్ళింది ఈ పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు. కాబట్టి నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు అని ఎందుకు అంటున్నామంటే నువ్వు చేసిన వాక్యాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి నువ్వు అని సంబోధించాల్సిన అవసరం వచ్చిందని పుట్టమధు గారికి తెలియజేస్తూ నీ వాక్యాలు వెనక్కి తీసుకోవాలి. పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు నువ్వు క్షమాపణ చెప్పాలని యూత్ కాంగ్రెస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముందుగా ఈయన మాట్లాడుతూ ఒక వీడియో చూపించుండు. ఏం వీడియో అంటే శ్రీధర్ బాబు గారు రౌడీయిజం, గుండాయిజం గురించి మాట్లాడుతున్నారు అని. ఆ వీడియో మీకు చూపిస్తా, ఎందుకు మాట్లాడిండు అనే వీడియో మీకు చూపిస్తా. 2023 నవంబర్ నెలలో మహముత్తారం మండలం మీనాజీపేటలో బక్కారావు అని ఒడేడు, ఇప్పుడు మాజీ సర్పంచ్, వారి భార్య పద్మ మీద హత్యా ప్రయత్నం చేస్తే దాని మీద గౌరవ అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ మంత్రిని ప్రాంతంలో హత్యలకు, దాడులకు, బెదిరింపులకు ఎలాంటి తాకోత్వం లేదు. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఎన్నికలు సజావుగా జరగాలనే ఉద్దేశంతో ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం ముట్టడం. సీనుబాబు గారి గురించి ఒకటి మాట్లాడుతూ ఉంటాం. ఏ రోజన్నా మీరు పలిమేల, పంకెన, రెడ్డిపల్లి ఎక్కడికన్నా మీరు పోయినరా? మీరు ఆ ప్రాంతంలో నైట్ 11, 12 మీరు కలిసినరా? ప్రజలను కలిసినరా? మంత్రి గారి తమ్ముడు, మాజీ స్పీకర్ తనయుడు, చిన్న కొడుకు, ఎలాంటి ప్రేమ ఉంటుంది వాళ్ళ కుటుంబానికి, ఎలాంటి థ్రెట్ ఉంటుంది అని పోలీసులు ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా వారిని ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ అయితే ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారుతుందని వాళ్ళేదో దూరం ఉండి సెక్యూరిటీ ఇస్తే చూసిండ్రా? మంత్రి గారి తమ్ముడికి పోలీస్ సెక్యూరిటీ అని. మరి ఆయనకేమన్నా అయితే నువ్వు బాధ్యత వహిస్తావా? ఎందుకో నీ అల్లుడు మర్డర్ కేసులు ఉంటే పోయి బెయిల్ తీసుకొచ్చినావు కదా సుప్రీంకోర్టులో, అది తెలియదా? కాబట్టి ఇలాంటి వాక్యాలు మానుకోవాలి. ఇంకొక విషయం, దయచేసి మీడియా మిత్రులు ఇదంతా కవర్ చేయాలి. పూదరి సత్యనారాయణ కూడా మీద 2 SC ST కేసులు ఉన్నాయి. ఈయన రోడ్డుకి ఇల్లు కట్టిండు. రోడ్డు వెడల్పులో ఇల్లు పోతే దానికి ఎవరు బాధ్యులు? నీ ఇల్లున్నా పోతుంది, నా ఇల్లున్నా పోతుంది, ఇంకెవరి ఇల్లు, శ్రీధర్బాబు గారి ఇల్లున్నా కూడా పోతుంది. అది రోడ్డు వెడల్పులో దానికి ఎవరు బాధ్యులు? పోలీస్ సెక్యూరిటీ పెట్టి ఎందుకు కూల్ చేశారు? ఎవరికి అవసరం? కాబట్టి ఇలాంటి అనుచిత వాక్యాలు మర్చిపోవాలి, ఇలాంటి వాక్యాలు చేయొద్దు. ఇంకొకటి, బట్టి విక్రమార్క గారి గురించి మీరు మాట్లాడుతున్నావు. ఈ ప్రాంతంలో జరిగిన 4 మర్డర్లలో దళితుల మీద హత్యలు జరిగినాయి కాబట్టి బట్టి విక్రమార్క గారు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వస్తారు కూడా. భవిష్యత్తులో దళితుల మీద ఎలాంటి దౌర్జన్యాలు జరిగినా, హత్యలు జరిగినా, ఈ ప్రాంతంలో ఉన్న
దళితులకు ఏ అన్యాయం జరిగినా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి వస్తారు. వారు ఈ ప్రాంతంలో ఉన్న దళితులను ఆదుకోవడానికి ముందుంటారు. దానికి శ్రీధర్ బాబు గారు ఎల్లవేళలా ఈ దళితులు ఎలాంటి అసౌకర్యాలు ఉన్నా, ఎలాంటి దాడులు జరిగినా వారు ముందుండి వాళ్ళని కాపాడడానికి ఈరోజు శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారు. కాబట్టి ఈరోజు బట్టి విక్రమార్క గారు వచ్చారు. కాబట్టి ఎప్పుడైనా మధు గారు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలా. నీ దగ్గర వాట్సాప్లు ఉన్నాయని మాట్లాడితే మా దగ్గర కూడా వాట్సాప్లు ఉన్నాయి, మా దగ్గర కూడా పేపర్స్ ఉన్నాయి, మా దగ్గర కూడా ఎవిడెన్స్లు పెట్టుకునే ఉంటాం. శ్రీధర్ బాబు గారి మీద, సీనుబాబు గారి మీద, స్వర్గీయ శ్రీపదరావు గారి విగ్రహం పెట్టినందుకు కూడా నువ్వు మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ నువ్వు బట్టి విక్రమార్క గారి మీద మాట్లాడినావు, నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఈరోజు యూత్ కాంగ్రెస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాంతాన్ని పరిశీలిస్తారు, దళితుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఎవరున్నా కూడా ఎవరిని కూడా వాళ్ళ సహాయం కోసం బట్టి విక్రమార్క గారి గురించి వెళ్ళొచ్చు. వారికి శ్రీధర్ బాబు గారు అండగా ఉంటారు. దళితుల మీద దాడులు జరిగిన, ఎవరి మీద దాడులు జరిగిన సహించేలేదు. కాబట్టి పుట్టమధు గారు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. బట్టి గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పుట్టమధు గారి మీద నమోదు చేయాలని యూత్ కాంగ్రెస్గా డిమాండ్ చేస్తాం. హజారా హాస్పిటల్ హన్మకొండలో ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది. దాడి చేయడం జరిగింది. దాని మీద శ్రీధర్ బాబు గారు పిలిపిచ్చిండ్రు. ఇంకొకటి మాట్లాడుతూ మండల రాజిరెడ్డి, అనిల్ రెడ్డి ఈ ఇద్దరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిందంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటుంది. మర్డర్లు చేస్తా అంటే, దాడులు చేస్తా అంటే, బెదిరింపులకు గురి చేస్తా అంటే చట్టం ఊరుకోదని పుట్టమధుకు తెలియజేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా నీ అనుచర వర్గానికి నీకున్న పలుకుబడిని ఉపయోగించి ఎవరి మీదనైనా దాడులు చేయాలి, ఎవరి మీదనైనా కొట్టాలి, చంపాలి అనే ఆలోచన ఉంటే ఫస్ట్ మానుకో. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో శ్రీధర్ బాబు గారు చేస్తున్న అభివృద్ధి, వారి పాలన ఏ రకంగా ఉంటుందో ఈరోజు శ్రీధర్ బాబు గారు ఈ మంత్రి నివేదనలో చూపిస్తూ ఉన్నారు. ఇది ఒక విషయం. అయితే ఇంకొక విషయం, ఒక ప్రేమకు సంబంధించిన విషయాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి అంట చెప్తా ఉన్నాడు. ఏంటిది అంటే ఆ ప్రేమ విషయం క్రైమ్ నెంబర్ 95/2024. అది మొన్న అయిన కేసు. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ చెప్పిన విషయం ఏంటంటే 2020లో క్రైమ్ అయితే ఆ అమ్మాయిని రక్షించడానికి మరియు ఈ అబ్బాయి వాళ్ళ నాన్నను అమ్మను రిమాండ్ చేస్తున్నారని చెప్పిండు. వాస్తవంగా 2020 నుండి 2023 వరకు ఆ పంచాయతీ నీ దగ్గరనే ఉంది, నువ్వే చేస్తున్నావు. వాళ్ళు నీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, ఇవాళ నీ అనుచరులు. నువ్వు వాళ్ళని కాపాడడానికి ఎఫ్ఐఆర్ కాకుండా ఆ అమ్మాయికి అన్యాయం చేస్తూ ఈరోజు దౌర్జన్యంగా 3 సంవత్సరాలు ఆపిన చరిత్ర, నీచ చరిత్ర నీది. ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి. ఫోక్సో కేసు ఫైల్ చేసిన మంత్రిని పోలీసులు. ఫోక్సో కేసు అయిన తర్వాత చట్టాలు ఎట్లున్నాయో నీకు తెలుసో తెలియదో మాకు తెలియదు, కానీ మేము మాత్రం చదువుకున్నాం కాబట్టి మాకు ఇంతో కొంత తెలుసు. ఆ విధంగానే నీకు చెప్తున్నా. క్రైమ్ నెంబరు 95/2024 మే 22 తారీఖు 5వ నెల 2024 సంవత్సరంలో కేసు ఫైల్ అయింది. ఆ అబ్బాయి జైలుకు పోయిండు. ఫోక్సో కేసులే ఎవరున్నా కూడా, నువ్వున్నా నేనున్నా ఇంకొకరున్నా కూడా